వెల్కమ్ టు వాణి కిచెన్. మనం ముందుగా తీసి పెట్టుకున్న వంకాయలను నేనైతే 2 కేజీల వంకాయలను తీసి పెట్టుకున్నాను. అందులో పుచ్చులు ఏమన్నా ఉంటే మనం తీసి పెట్టుకోవాలి. వంకాయకి సరిపడా బూటని తినాలని తీసుకున్నాను. ఇలాగ బౌల్లో వేయించుకున్నాను. తర్వాత కొబ్బరిని తీసుకున్నాను. ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలను 2 తీసుకున్నాను. మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాను. పుట్టిన పొడిని, కొబ్బరి పొడిని, అల్లం వెల్లిపాయల పేస్ట్ ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాను. అందులోకి సరిపడా కారం వేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ని. నేనైతే 1 చెంచా కారం తీసుకున్నాను. 1 చెంచా ఉప్పు తీసుకున్నాను. కొంచెం పసుపు తీసుకున్నాను. తర్వాత వంకాయ కూరకు సరిపడా 2 ఆనియన్స్ లావుగా తీసుకున్నాను. 1 టమాటో తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నదంతా కొబ్బరి పొడిని, బుడ్డల పొడిని, అల్లం పేస్టును ఈ విధంగా కారం, పసుపు, ఉప్పు అన్నీ కలుపుకొని వంకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి అందులోకి మనం పేస్ట్ను అందులోకి పెట్టాలి. అన్ని వంకాయలకు సరిపడేటట్లు మనం అందులో బాగా నింపాలి. నేనైతే అన్నీ నింపాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలను వేసాను. బాగా మగ్గిన తర్వాత వంకాయలను మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను అన్నీ వేసేసాను. 2 కేజీల వంకాయలను వేసేసాను. అవి మగ్గిన తర్వాత అందులోకి తగినంత వాటర్ని వేసేసాను. అవి బాగా వాటర్ అంతా పోయేంత వరకు చూసుకోవాలి. అప్పుడు గుత్తి వంకాయ ఈ విధంగా రెడీ అవుతుంది. చాలా టేస్టీకరంగా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి.